హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రోటీలోకైనా, పూరీలోకైనా లేదా రైస్లోకైనా ఒక స్పెషల్ ఆలూ రెసిపీ చూపించబోతున్నాను. ఎప్పుడూ చేసుకునే ఆలూ కర్రీలా కాకుండా మీకు ఎప్పుడైనా బేబీ పొటాటో దొరికినప్పుడు తప్పకుండా ఈ కర్రీ ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక 1/2 kg ఇలా చిన్న బంగాళదుంపల్ని తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇలాంటి చిన్న బంగాళదుంప దొరకకపోతే మామూలుగా ఉన్న పొటాటో అయినా చిన్నగా కట్ చేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బంగాళదుంపలు కుక్ అయ్యేలోపు ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకుందాం. దీనికోసం 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఇంకా దీనిలోనే 1 టీ స్పూను ధనియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద మందపడే కడాయి పెట్టుకొని దానిలో ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఇలా 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపల్ని తొక్క తీసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బంగాళదుంపని తీసుకొని ఇలా ఫోర్క్తో మొత్తం హోల్స్ లాగా పెట్టుకోవాలి. ఇలా ఫోర్క్తో హోల్స్ చేసుకోవటం వల్ల మనం మసాలాలో ఫ్రై చేసుకున్నప్పుడు లోపల వరకు మసాలా వెళ్తుంది. అన్ని బంగాళదుంపల్ని ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 టీ స్పూను కారము, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇంకా ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బంగాళదుంపకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని ఆలూని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీనిలోనే ఒక 1/2 టీ స్పూను షాజీరా, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 ఉల్లిపాయలని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిలో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆనియన్స్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇలా కొన్ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్లోకి 1 టీ స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆనియన్స్ తీసుకున్న మిక్సర్ జార్లోని ఒక 3 లేదా 4 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 7-8 జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే టమాటా ప్యూరీలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. మీరు మిగడుతో ఉన్న పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని అలాగే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీనిలో మనము 1.5 టీ స్పూన్ కారము, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూను కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 200 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు వాటర్ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని గ్రేవీ కొంచెం థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ టైంలోనే ఒకసారి ఉప్పు కారం మసాలా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిర్చిని ఇలా చిలుకలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి అడుగంటకుండా లో ఫ్లేమ్లో ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలి గ్రేవీ కొంచెం థిక్గా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో చివరిగా కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మీ దగ్గర ఉంటే ఈ టైంలోనే ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మీగడ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చివరిలో క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ ఆలూ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.